హలో మామూలు ఎలా ఉన్నారు అందరూ? కొత్త గేమ్తో ఈరోజు మన గేమ్లో అస్సలు ఆశ్చర్యం ఏంటంటే మున్నాబాయి మరియు పుంజు స్క్వాడ్ వీళ్ళ లైవ్లో కూడా లేదండి. ఈ వీడియో వీళ్ళు నా గేమ్లో వచ్చారు చూడండి, చూపిస్తాను మీకు. లాస్ట్లో కానొస్తారు వాళ్ళంతా. దానికన్నా ముందు ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, వచ్చి కూడా ఎలా ఉందో సెక్షన్లో తర్వాత మాట్లాడుకున్నాం. ఓకే అండి, చూడండి అప్పుడే ఒకరిని చంపేసినాను. దిగినాము, మొత్తం ఎత్తుకున్నాం. మనం ఎప్పుడు రష్ ప్లేస్లోనే దిగుతామండి. దిగి ఆయన వాంచిపారు దిగినాం అనుకోండి. రష్ ప్లేస్లో దిగుతాను ఉన్నాయి కానీ ఇక్కడ దిగల. అందుకే ఎత్తుక్కుంటా ముందు ఇక్కడ క్లీన్ స్వీప్ చేసేసి ఫ్లాట్ టవర్లో ఆ తర్వాత ఎత్తుక్కుంటా పోదామని చూసాం. పుంజు స్క్వాడ్ అయితే వాంచి పారేస్తున్నాడు. కింద నోటిఫికేషన్లో చూడండి. అన్న ఎట్టాడుతున్నాడో ఏమో, అన్న పబ్జీ ప్లేయర్ కదా, ఎట్టాడుతాడో తెలియదు. సరేలే ఏమన్నా వస్తావు రే, వస్తావు ఇక్కడ ముస్తూ బాగున్నప్పుడు. సర్లే ఎత్తుక్కుంటా పోయినాము. ఇంకో పక్క మా తమ్ముడు అయితే వాన్ చేస్తున్నాడు. షరీఫ్ నేము నెంబర్ 3, నెంబర్ 4 వచ్చి మిసెస్ ముస్తు అంటే అర్థం చేసుకోండి. అందరం కలిసి ఆడుతున్నాం ఫ్యామిలీగా. అదిరిపోయిందండి ఈ గేమ్. ఫస్ట్ 3-4 గేములు అస్సలు దిగడం, మధ్యలో చచ్చిపోతూ ఉన్నాం. స్క్వాడే. ఎందుకంటే మనం ఎప్పుడు రష్ ప్లేస్లోనే కదా, మ్యాక్సిమం అందరినీ తిరుగున్నప్పుడే చచ్చిపోతామండి. అందుకే నిదానంగా పరిగెత్తుకుంటా అందుకే రికార్డ్ చేసుకున్నాను వీడియోని. స్క్రీన్ రికార్డ్ తీసుకున్నాను నేను. అందుకే వాడు 1 HP అదిరిపోయింది నాకు. వాడికైతే అదిరిపోయి ఉంటుంది. ఏందిరా బాబు అని అంత కొట్టినా నేను చావలేదే అని. ముందుగానే లెవెల్ 3 లెవెల్ స్టేజ్ మనవాడికి లేనిట్టున్నాడు. నెంబర్ 3 మా తమ్ముడు చనిపోయినాడు. వాడికి గెలిపించుకుంటా ఉండాలి. నేను చచ్చిపోతే వాడు నాకు గెలిపించుకుంటా ఉండాలి. సర్లే ఇదంతా కాదని ఇంక మనం మున్నాబాయి కోసం ఎతకడానికి స్టార్ట్ చేసినాం. ఇంకా మనోడు దిగిన తర్వాత నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి చూడండి కింద. చంపేస్తున్నాడు అన్న. ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తావా దొంగ నాయలా ఉండు. వేసి పారేసినాడు. నెంబర్ 4 నెంబర్ 2 నెంబర్ 1 సారీ, మనోడు ఎవరో తెలియదు మనకు. గేమ్లో వచ్చాడు. నాకు అడగ వచ్చితే స్ట్రైట్గా రా, నేనా నువ్వు అది వచ్చేది అంతే. అట్టునాళ్ళకి ఏం కానీ నువ్వేందిరా డబీస్. ఇంకా అదంతా కాదు తెలుసు. కానీ తాము మనల్లో వచ్చి గెలిచాము వేరే విషయం. కానీ ఈ గేమ్ మాత్రం అదిరిపోయిందండి. చూసుకోవాలి మన గేమ్లోకి రావడం అదృష్టం అనుకోండి. ఇంకా అదంతా కానీ కానీ వాళ్ళు ఎతకడానికి స్టార్ట్ చేసినాయి. క్లీన్ స్వైప్ అయిపోతే తర్వాత ఎతకడమే. నాకు తెలిసి ఉన్నది నోటిఫికేషన్లు వస్తున్నాయి వాళ్ళు ఉన్నప్పుడు. అదే ఉన్నారా లేకపోతే స్కోర్ మొత్తం వేసుకున్నారా అర్థం కావడం. ఉండండి చూపిస్తాం మీకు. ఖచ్చితంగా చూపిస్తామండి. పూర్తి వీడియో చూడండి. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ గొంతు ఒకరో రాపెక్కిందండి. మొన్నే మా చెల్లెళ్ళు ఫంక్షన్కి వెళ్ళిపోయి ఇచ్చామా, అక్కడ బాగా ఎంజాయ్ చేసినాం. అందువల్ల గొంతు కొంచెం రాపెక్కింది ఏమనుకోవద్దండి. వీడియో మొత్తం చూడండి ప్లీజ్, మాకు చాలా హెల్ప్ అవుతుంది. అదిరిపోయిందండి అసలు గేమ్ అయితే. మేము ఈ యూట్యూబ్ ఈ మధ్యనే స్టార్ట్ చేసినాము. ఏం కథ అని అన్నీ మిక్స్డ్ వీడియోలు. కొన్ని బాగా మంచి వ్యూస్ వస్తున్నాయి, కొన్ని దరిద్రంగా అనుకోండి 100 కూడా దాటు. ఫస్ట్లో బాగానే యూట్యూబ్ కూడా బాగానే చూపించాడు, తర్వాతే నాశనం చేసాడు. ఒకటో 300 సబ్స్క్రైబర్లు అయితే దాటాము. నిదానంగా ఇప్పుడు కాకపోతే 2 సంవత్సరాలకైనా ఛానల్ మానిటైజేషన్ అవుతుందని కోరుతున్నాం. అందుకే మనకు షార్ట్ల వల్ల అవ్వదని లాంగ్ వీడియో స్టార్ట్ చేసినామని. చూడండి ఇంక ఎత్తుక్కుంటా పోవడమే మున్నాబాయి వాళ్ళ కోసం. కొంత నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి చూడండి. మున్నాబాయి నెట్టు అదేందండి యూట్యూబ్ ఛానల్, గేమింగ్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో 2017లోనే స్టార్ట్ చేద్దాం.
అప్పుడు మనకు నెగిటివిటీ ఎక్కువ చుట్టుపక్కల, అందుకే అప్పుడు స్టార్ట్ చేయలేకపోయినా ఇప్పుడు ఏదో సింపుల్గా టైం దొరికినప్పుడు ఇలా వీడియోలు పెట్టుకుంటా ఉన్నా. అది అండి పబ్జీ మాత్రం మనకు దీంట్లో మైక్ ఆన్ చేసి అందరితో మాట్లాడేది, ఫ్రెండ్స్ గేమ్ లోపల ఎనిమిస్తో కూడా మాట్లాడేట్టుగా ఉంటే భయం ఉండండి. మున్నాయి బయట ఖచ్చితంగా మాట్లాడవచ్చు. సర్లే ఫ్రెండ్షిప్ చేస్తాడో లేదా అని చూసినాము, చూద్దాం అందే ఫస్ట్ ఎతికి దొరికితే ఆ తర్వాత అప్పుడే 5 kills. ఈ మ్యాచ్ నాకు తెలిసి గెలుస్తాం, ఖచ్చితంగా గెలిచేస్తాం ఈ మ్యాచ్. ఎందుకంటే ఫుల్ ఫామ్లో ఉన్నారు మా వాళ్ళంతా, అదర కొట్టేస్తారు. వాడెవడో దిగినాడు, తీసమున్నావే అయింది. చూద్దాం పోయి చూసి అర్థమవుతుంది. మా వాళ్ళు అప్పుడే లైవ్ కూడా ఆన్ చేసి చూస్తున్నారు, కానీ లైవ్ అయితే పెట్టలే. మనోడు ఏమన్నా పుషింగ్లో ఉన్నాడేమో, ఊరికి ఫ్రెండ్లీగా పుంజుసుకోవడం ఆడుతున్నాడేమో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అంటానే అబ్బా అదిరిపోయిందండి, గూస్ బంప్స్ వచ్చేసినాయి కదా. మీకు ఎలా ఉందో చెప్పండి. ఇంకా తర్వాత మూవీ పుష్ప 2 అదర కొట్టేస్తుంది గ్లోబల్. ఇది ఒకటి రవి చూస్తూ 300 సార్లు కలుస్తుంది అనుకోండి, చేతరాదు పాపం. సరేలే, ఇంకా వీడు మా తమ్ముడు ప్రో ప్లేయర్, నాకన్నా బాగా ఆడతాడు. ఇంకా పోయి అందరికీ వెళ్ళిపించేస్తాడు. చూడండి నెంబర్ 1 కూడా చనిపోయినాడు, నాకే కదా ఇవ్వాలి, లేకపోతే తిట్టేస్తాం. అట్లా మొత్తం ఇంక దిగి ఎత్తుక్కుంటా పోయినా డైరెక్ట్. ఇంకా క్లాక్ టవర్లోనే ఉన్నాం, వెయిట్ చేస్తున్నామండి వాళ్ళే ఏమన్నా వస్తారేమో అని. మేమైతే ఎతకల, నోటిఫికేషన్లు అయితే రావడం ఆగిపోయినాయి. నాకు తెలిసి ఫుల్ స్క్వాడ్ చనిపోయినట్టున్నది వాళ్ళది. ఎంత ప్రో స్క్వాడ్ అయితే ఏందండి, దాన్ని మించిన ప్రో స్క్వాడ్లు ఉంటాయి, చనిపోయి ఉంటాయి. పుంజు స్క్వాడ్తో ఆడుతున్నాడు కాబట్టి నాకు తెలిసి అంత పెద్ద స్క్వాడ్ అయితే మళ్ళీ పడిపోయినా. సర్లే ఉందో నాకు మళ్ళీ హెల్ప్ చేస్తుంది. ఈ మాత్రం ఉండాలండి టీము ఫ్రీ ఫైర్లో. ఏ ర్యాంక్కైనా వెళ్ళిపోవచ్చు, గ్రాండ్ మాస్టర్ కాదు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇలా చచ్చిపోతే ఒక రివైవ్ టక్కని ఇచ్చేస్తే మ్యాచ్ ఆడిపోతుంది చెప్పండి. లాస్ట్ సర్కిల్ దాకా నలుగురు మిగిలితే ఎంతసేపు గెలిచేది? ఈజీ సర్వైవల్ గేమ్ అండి ఇది, సర్వైవ్ అవ్వాలి, కిల్లులు ముఖ్యం కాదు. కానీ రక్తం అలాంటిది లేండి, ఖచ్చితంగా ఎనిమిది కానొస్తే చంపేయాలనిపిస్తుంది. అట్లుంటుంది మరి మనతో. పుష్ప మూవీ చూసుంటారు కదా, పుష్ప మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అదిరిపోయిందా లేదా, స్టోరీ ఏంది, సినిమా స్టోరీ అటు నుంచి అడిగింది, అసలు ఫస్ట్ ఫైట్ దేన్ని లీడ్ చేసింది, ఫస్ట్ ఫైట్ వల్లే 1700 కోట్లు వచ్చినాయా లేదా కామెంట్ చేయండి. ఇంకొక క్విజ్ పెడదాం. దేవరా మూవీ బాగుందా, పుష్ప మూవీ బాగుందా? పుష్ప 2 దేవరా బాగుందా, పుష్ప 2 బాగుందా? కామెంట్ చేయండి మీకు ఏ మూవీ నచ్చిందో. నాకు తెలిసి ఇంకా నోటిఫికేషన్ అలా చనిపోయినట్టున్నారు ఉన్నబాయి పుంజు స్క్వాడ్ ఇల్లు, లేకపోతే ఏమన్నా ఫేక్ అకౌంట్లు పెట్టుకొని వచ్చారో తెలియదు. మొత్తానికి అదే అండి ఐడీనే వీ బ్యాడ్జ్ అయితే ఉండింది. వేరే వాళ్ళు ఏమన్నా సేమ్ పేరుతో వీ బ్యాడ్జ్ తెచ్చుకున్నారో లేదు. సరేనా, ఇది లాంగ్ ఎస్కేఎస్ ఆన్ చేస్తాం. 50 పడుతుందిలే, డబల్ అది అదిరిపోయింది. ఏమైనా ముస్తూబాయ్ అండి, ముస్తూఫా గేమింగ్ అని 2010లో కూడా పెట్టాను. మళ్ళీ ఇదే మళ్ళీ ఈ గేమ్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మొత్తం చూడండి ప్లీజ్, మాకు చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా గేమ్ ప్లే నచ్చితే. బాగుంటుందండి, మేము బాగా సరదాగా ప్రతిరోజు నైట్ కూర్చొని మాట్లాడుకుంటా ఊర్లో విషయాలు. ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటా, మా ఊరి ఇంటికాడ ఉంటాడు. డిఓడి ఆడతాం, ఎవరన్నా వచ్చితే స్క్వాడ్ వేసుకుంటాం. మా ఊర్లో ఎవరు వచ్చినా తొస్తాను ఒకడు ఉంటాడు, ఓడి వచ్చినా కూడా. ఇంకా చాలామంది ఆడతాం, రూమ్ మ్యాచ్లు కూర్చొని ఆడుకుంటూ ఉంటాం అనమాట. ఇంక సర్లే ఇదంతా కాదు, ఈ మ్యాచ్ ఎట్టైనా గెలపాలరా అని మా తమ్ముడు చెప్పాడు. ఏంది నాను ఎందుకు గెలుదాం నాన్న, ఆయన ఇంత దుమ్ముగా ఆడుతున్నాం ఈ మ్యాచ్ అంటే, ఖచ్చితంగా గెలిచేస్తావరా అని చెప్పిన. యూట్యూబ్లో షార్ట్స్ పెట్టారండి, ఇంకా దాంట్లో లాంగ్ వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ షార్ట్స్ అంతగా
మనం పెట్టే కంటెంట్కి ఎందుకో రీచ్ రావట్లే. ఫుడ్ వీడియోలు కదా, ఛానల్ ఉండడం వల్లేమో మనల్ని అవాయిడ్ చేస్తున్నారు. సరేలేండి, అందుకే లాంగ్ వీడియోస్ అన్నా పెట్టి మానిటైజేషన్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఏదో ఇంకో సంవత్సరానికన్నా అయితే 4000 అవర్స్ మళ్ళీ చూద్దాం. అదే అండి, ఆడోడో ఉన్నాడు, పోటలు పెట్టుకుని ముందుకు వద్దాం అనుకున్నాడు, ఎవడో కొట్టేసాడు. అది మనమేమో ఇది డిమిత్రి ఉంటే నెంబర్ 1 అండి. ఎవడిని వెళ్ళి పడగాల్సిన అవసరం లేదు, మనమే తీసుకోవచ్చు. ఎక్కడ పరిగిస్తే ఆమె వాళ్ళు వేస్తే ప్లేట్ ప్యాకెట్ వేసుకోవచ్చు. నెంబర్ 1 వీడు ఎందుకో ఊరికైనా చచ్చిపోతాం. అదే వేసినా ఇలా మాతో కలిసి ఆడరా బాబు, నువ్వెందుకు ఊరికి వస్తావు. ఇంక తిని కూడా పడిపోయింది, తాను పడితే పడిందిలే, పిలిపించినా లేకపోయినా ఏమనుకోదు. ఇంక మా తమ్ముడు కూడా పైన మాన్ చేస్తున్నాడు. రే ఇట్రారా రే, వీడు కూడా నన్ను అడ్డుకున్నాడు, జోన్లోకి రావాలి నేను. ఒరే తంబి ఇట్రారా, ఇటు సైడ్ రారా బాబు, ఏం చేస్తున్నారు, వేసి పారేసినారు బాబు. ఇంకా అది వీడు ఒక్కడే మిగిలినాడు. బా అందరికీ గెలిపించేసినాడు. అబ్బా సూపర్ అబ్బా, అదిరిపోయింది. ఖచ్చితంగా మ్యాచ్ మందే, చూడండి ఎంత చిన్న సర్కిల్. ఇంకా 22 మంది ఉన్నారు. ఫస్ట్లో చంపిన 6 కిల్లే, ఇంక ఎన్ని కిల్లు వస్తాయో తెలీదు. రే బతుకురా షరీఫ్, వస్తున్నాను, మళ్ళీ చచ్చిపోతే అయిపోతుంది మ్యాచ్. అది కాయిన్స్ కూడా పట్టుకున్నా, తనకు కూడా హెల్ప్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకో 200 కాయిన్లు ఉంటే ఇచ్చే అవకాశం ఉంటుందో పిల్లబచ్చా. తనకైతే హెల్ప్ ఇవ్వాలి, చూద్దాం. ఎవడు రాకపోతే చేద్దాం. బ్లడ్ వచ్చారా, ఊరి రారా నాకి హెల్ప్ ఓడికి కాదు. సూపర్, ఇంక అయిపోయిందిలే మ్యాచ్ మందే. 4వసారి 5వసారి హెల్ప్ తీసుకోవడం కదా. లెక్కేసుకుంటే ఒకసారి కామెంట్ పెట్టండి ప్లీజ్. నేనైతే కౌంట్ చేసుకోవాలి, నాకు తెలిసి 4-5 సార్లు పైనే అని మనకు అదలు కూడా వేస్తాంలే, అది వేరే విషయం. కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారు కదా, ఇంక 11 మంది ఉన్నారు. ఎవరు గెలుస్తారనేది కామెంట్ చేయండి. అదలు కొట్టేస్తాం. ఇంకెంతమంది ఉన్నారు, 9 మంది ఉన్నారు. నేనే స్క్రీన్ తిప్పాడుతున్నా, రికార్డు కూడా రివర్స్లో ఉంది. ఫోన్ తీసి చూడండి. ఓకేనా, నెంబర్ 1 కూడా హెల్ప్ చేసాం. ద్రోణం 10 వాళ్ళు 7 మంది, 7 మంది, ఒకటి చచ్చిపోయినాడు. ఇంకా 6 మంది ఉన్నారు. 6 మందిని వేయగలుగుతామా లేదా, గెలుస్తామా లేదా కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా గెలిచేస్తామని. ఎందుకో చూడండి, అదర్ కొట్టేస్తాడు మా తమ్ముడు లాస్ట్లో. ఫుల్ రష్లోనే మా వాడు బాగా ఆడుతున్నాడు. ఏం సరిగా లేదు. సర్లే దొరికింది కదా, ఎందుకు కొట్టేద్దామని కొడతాను. కానీ వాడు పడితే కదా. సరేలే చూద్దాం గెలుస్తాం లేదా. అందరం నలగర ఉన్నాం ఇప్పుడు, నలుగురు చూడరా ఇది కారు వేసుకున్నాం. వచ్చారు కారు వేసుకొని వస్తే ఎట్లా చంపేస్తాం రా మేము. లాస్ట్కి గెలుస్తాం లేదా. ఉన్న బాయ్ ఫస్ట్లోనే తెచ్చిపోయారు, ఓళ్ళు ఉంటే ఎరగ మమ్మల్ని వేసేసుకుంటారు. ఇంత లాస్ట్ దాకా ఉండడం అంటే ఒక్కడుంటే చాలు మమ్మల్ని అలాగనే వేస్తాడు. మున్నా బాయ్ ఉంటే ఎందుకంటే పీసులు వేస్తారు కదా. అట్లా నేనే పెట్టలేదు. ఇవే కాదు మన షార్ట్ వీడియోలు ఉన్నాయి కూడా నచ్చితేనే చేసి అది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, ఫుల్ దాంట్లో చూశారు. మ్యాచ్ గెలుస్తాం లేదా కామెంట్ చేయండి. అయిపోవచ్చింది లాస్ట్లో మ్యాచ్ అయిపోయింది. ఇంకొకడున్నాడు.
అన్నాడు. ఇదో ఫ్లోర్ గెలుచుకున్నాడు, ఆడే ఉన్నది. మంది అయితే మనకు అబ్బా అదిరిపోయింది. గెలిచి చేసినాం లాస్ట్కి, అక్కడ కొట్టయినాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి, ఛానల్ పెట్టుకోండి.